ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హత్యలతోనే ఆమె ఉపాధి, అది కూడా మేజర్ కాని కొడుకుతో చేయించడం. మీరు వినేది నిజమే, నమ్మకంగా లేదా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇతరులతో గొడవలు ఉన్నవారే ఆమె టార్గెట్. మైనర్ కొడుకుతో కలిసి ఇద్దరు మహిళలను గొంతు నిలిపి చంపి పెట్రోలు పోసి తగలపెట్టిన మహిళ. అనారోగ్యంతో ఉన్న భర్తను బీమా చేయించి చంపే యత్నం. సిద్దిపేట జిల్లాలో వరుస హత్యలను ఛేదించిన సిద్దిపేట పోలీసులు. నడిపేది కిరాణా దుకాణం, చేసేది మాత్రం హత్యలు, దొంగతనాలు, ఇతరులతో గొడవలున్న మహిళలే వారి లక్ష్యం. అక్రమ డబ్బు సంపాదన లక్ష్యంగా ఓ మహిళ తన మైనర్ కొడుకుతో కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో 3 నెలల్లో జరిగిన ఇద్దరు మహిళ హత్య కేసులను సిద్దిపేట పోలీసులు ఛేదించారు. ఆ వివరాలు సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ గారు వివరించారు. అది ఏమన్నారో ఒకసారి చూద్దాం. లాస్ట్ సండే మాకు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దుబ్బాక పిఎస్ లిమిట్స్ లో రామకపేట్ విలేజ్ రోడ్ కి ఆనుకుని మట్టి ఏరియాలో బర్న్ కండిషన్ లో ఒక ఉమెన్ డెడ్ బాడీ మాకు దొరికింది. లోకల్ విలేజర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ దాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం ఆ ఏరియాలో విజిట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఆ కేసు దుబ్బాక పిఎస్లో రిజిస్టర్ అయింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఆ ఉమెన్ గురించి డీటెయిల్స్, ఎస్పెషలీ బాడీని అబ్జర్వ్ చేస్తే ఫేస్ వరకు కొంచెం విజిబిలిటీ ఉంది, కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ ఇన్ హైలీ బర్న్ కండిషన్. సో ఆ ఫేస్ ఇమేజ్తోనే అన్ని జగల్స్ ఫోటోస్ కూడా సర్క్యులేట్ చేసి భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత అనే మహిళ తన భర్త దుబ్బయ్య మైనర్ కొడుకుతో కలిసి నివసిస్తూ స్థానికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కిరాణా షాపు నడుపుకునేది. కిరాణా షాపు, టీ స్టాల్ నడుపుతుంది. దుబ్బయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితయ్యాడు. రజిత అక్రమంగా డబ్బు సంపాదించాలని, అందుకు పోలీసులు దొరకకుండా బంగారం దొంగిలించి హత్యలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు తన మైనర్ కొడుకును ఉపయోగించుకుంది. వీరు టీ షాప్ వద్ద కూర్చున్న వారి కదలికలను గమనిస్తుంటారు. వారిలో హాస్య తగాదాలు, ఇతర గొడవలను వ్యక్తులను, ముఖ్యంగా ఒంటరి మహిళలను గుర్తించి వారి వద్ద ఉన్న బంగారు నగలను దొంగిలించి ప్రాణం తీస్తారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే రేఖ అనే మహిళను ఈ ఏడాది మే నెలలో హత్య చేసి ఒంటిపై ఉన్న నగలు దొంగిలించి స్థానిక అడవుల్లో పెట్టెల పూసి తగలపెట్టారు. ఒకసారి ఆ సీసీటీవీలో చూస్తే మీకే భయం వేస్తుంది. ఆమెను చంపితే ఇన్స్టాగ్రామ్లో మాట్లాడే వారిపై పోలీసులకు అనుమానం వస్తుందని ఆమెను ఎంచుకున్నారు. ఈ నెల 7న అదే గ్రామానికి చెందిన విజయ అనే మరో మహిళను కూడా అదే విధంగా హత్య చేశారు. ఆమెకు తన దాయాలతో భూతగాదాలు ఉన్నాయి. ఆమె కనిపించిపోతే వారిపైన పోలీసులకు అనుమానం వస్తుందని ఆమెను ఎంచుకుని హత్య చేశారు. మృతదేహాన్ని స్థానిక అచ్చాయపల్లి అడవులోకి తీసుకెళ్లి కాల్చివేద్దాం అనుకున్నారు. కానీ వర్షం బాగా పడడంతో మార్గ మధ్యలో ఉన్న రామక్కపేట గ్రామం దగ్గర పక్కనే ఉన్న మృతదేహాన్ని పోసి పెట్రోల్ పోసి నిప్పట్టించారు. ఆ పెట్రోల్ ఎలా కొన్నారో కూడా మనం సీసీ కెమెరాలు చూడొచ్చు. ఆ పెట్రోల్ బంక్కి వస్తారు, వచ్చి పెట్రోల్ పోసిన విజువల్స్ పోలీసులు దొరికారు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులు తేలిన వివరాల ఆధారంగా వెంటనే అచ్చాయపల్లి అడవిలోకి వెళ్లి అక్కడ పూర్తిగా కాలిన రేఖ మృతదేహం పుర్రెను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతేడాది జూన్ నెలలో ఇదే గ్రామంలో ఒంటరిగా వాకింగ్ వెళ్తున్న అన్నపూర్ణ మహిళను దారుణంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. అనారోగ్యంతో భర్త దుబ్బయ్యకు బీమా చేయించి చంపాలని, మరో 3 ఒంటరి మహిళలను చంపేసి బంగారు నగలు తీసుకోవాలని రచిత పథకం వేసినట్లుగా దర్యాప్తు తేలింది. నిందితుల నుంచి 10 లక్షల సొత్తు, 5.1 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మాత్రం రజితను అదుపులో తీసుకుని ఫస్ట్ సీక్వెన్స్ నుంచి లాస్ట్ వరకు ఏ విధంగా చేసింది అని సీసీ ఫుటేజ్లు పక్కా టెక్నికల్ ఎవిడెన్స్తో అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తున్నాయి. ఆమె మొదటి డెడ్ బాడీని ఎలా మోసం చేస్తుంది, రెండో ఆవిడని ఏ విధంగా తీసుకెళ్ళింది, షాప్ ముందు కూర్చున్న ఆవిడని ఎలా మాయ మాటలు చెప్పింది, ఇవన్నీ చూపిస్తూ పెట్రోల్ పంపులో పెట్రోల్ తీసుకెళ్ళడం దగ్గర నుండి అడవి వరకు వెళ్ళడం, అడవిలో పెట్రోల్ సగం పోసి తగలపెట్టడం, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ దొరికిన తర్వాతనే రజితని అరెస్ట్ చేశారు. ఇందులో రజితని జైలుకి పంపిన పోలీసులు రజిత కొడుకును మాత్రం జువైన్ హోమ్ పంపినట్టుగా పోలీసులు సిద్దిపేట కమిషనర్ రష్మిత గారు చెప్తున్నారు. ఈ కేసు మొత్తం ఛేదించిన సిద్దిపేట పోలీసులందరూ కూడా ఆమె అభినందించారు. లాస్ట్ సండే మాకు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ దుబ్బాక పిఎస్ లిమిట్స్ లో రామకపేట్ విలేజ్ రోడ్ కి ఆనుకుని మట్టి ఏరియాలో బర్న్ కండిషన్ లో ఒక ఉమెన్ డెడ్ బాడీ మాకు దొరికింది. లోకల్ విలేజర్స్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ దాన్ని చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం ఆ ఏరియాలో
విజిట్ చేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో స్టార్ట్ చేసాం. ఆ కేసు దుబాక పిఎస్లో రిజిస్టర్ అయింది. సో ఇనీషియల్గా ఫస్ట్ ఆ ఉమెన్ గురించి డీటెయిల్స్, ఎస్పెషలీ బాడీని అబ్జర్వ్ చేస్తే ఫేస్ వరకు కొంచెం విజిబిలిటీ ఉంది, కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ద బాడీ వాజ్ ఇన్ హైలీ బర్న్ కండిషన్. సో ఆ ఫేస్ ఇమేజ్తోనే అన్ని జగల్స్ ఫోటోస్ కూడా సర్క్యులేట్ చేసి అలానే లోకల్ ఇన్పుట్తో ఫస్ట్ ఇనిషియలీ ఆమె ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేశాము. సో భూమిపల్లి నేటివ్గా డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో తన ఉంటుందని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హర్ ఫస్ట్ విక్టిమ్ని. అతికం విజయ భూమిపల్లి విలేజ్, దట్ ఈస్ షీ వాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్. సో దానికన్నా దాని ఇంకా ఫర్దర్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఏం జరిగింది, హౌ బాడీ అక్కడ వరకు ఎట్లా వచ్చింది. సో ఈ క్రమంలో వీ హ్యావ్ formed multiple teams from Siddipet Police, దీంట్లో CCS task force along with local Siddipet division crime teams along with crime constables of other police stations తో పాటు మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఆ ఏరియాని కంప్లీట్లీ CCTV వైజ్ అలానే లోకల్ రూట్స్, లోకల్లో ఉన్న షాప్స్ అన్ని రకాలుగా ఒక కంప్లీట్ ఏరియాని సర్వేలెన్స్ నెట్వర్క్ ని చెక్ చేస్తాం జరిగింది. సో దాంట్లో త్రూ CCTVs పర్టికులర్గా ఈ కేసులో త్రూ CCTVs తో మాకు ఈ అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేశాము. సో అక్యూజ్డ్ వచ్చేసి రజిత అని, చకలి రజిత అండ్ తన కొడుకు జువెనైల్ ఉన్నారు, తన మైనర్. వీళ్ళిద్దరూ సస్పిషియస్గా CCTVsలో క్యాప్చర్ అయ్యారు. వాళ్ళ మూవ్మెంట్ సస్పిషియస్గా ఉండింది. వీ విల్ షేర్ ద ఫుటేజ్ ఆల్సో, మీకు చూపిస్తాం. సో పెట్రోల్ పంప్ నియర్ బై పెట్రోల్ పంప్లో పెట్రోల్ తీసుకుంటున్నట్టు, అలానే ఒక హెవీ బ్యాగ్ని, ఒక పెద్ద సైజ్ బ్యాగ్ని బైక్ మీద తీసుకొని వెళ్తున్నట్టు, అలానే విక్టిమ్ని కూడా, మా మెయిన్ విక్టిమ్ ఈ కేసులో ఉన్న విక్టిమ్ కూడా తన మూవ్మెంట్ కూడా CCTVsలో ట్రాక్ చేశాము. 2 BHKs దగ్గర CCTV ఇన్స్టాలేషన్ ఉంది. సో అక్కడి నుంచి ట్రాక్ చేస్తూ ఆమె మూవ్మెంట్ని కంప్లీట్లీ ఆమె హౌస్ని ఎక్కడి నుంచి బయటకు వెళ్ళింది అండ్ మళ్ళీ రిటర్న్ రూట్లో ఎక్కడి వరకు లాస్ట్ షీ వాస్ ఫౌండ్ అది కూడా ట్రాక్ చేసుకుంటూ చూస్తే ఒక లాస్ట్ 100 మీటర్ స్ట్రెచ్ ఎక్కడ తన క్యాప్చర్ అవ్వాలా ఆ 100 మీటర్ స్ట్రెచ్లో CCTVలో కనపడలేదు మూవ్మెంట్ తనది విక్టిమ్ది. సో ఆ 150 మీటర్ స్ట్రెచ్లో చెక్ చేస్తే ఈ అక్యూజ్డ్ వాళ్ళది ఒక టీ షాప్ ఉంది, టీ స్టాల్ లాంటి, కిరాణా షాప్ లాంటి షాప్ ఉంది. సో అన్ని రకాలుగా సస్పిషన్ ఈ ఇద్దరు పైననే, ఈ పర్టికులర్గా ఈ లేడీ అక్యూజ్డ్ రజిత పైననే సస్పిషియస్గా ఉన్నప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ ఇంటరోగేషన్ చేసినప్పుడు వీ హ్యావ్ సెక్యూర్డ్ ద డీటెయిల్స్ ఈ కేసులో. సో బేసిక్లీ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు ఒక ఏరియాలోనే ఉంటారు, సేమ్ 2 BHK హౌసెస్, నోన్ టు ఈచ్ అదర్. విక్టిమ్ కూడా ఫ్రీక్వెంట్గా అక్యూజ్డ్ టీ స్టాల్కి, ఆ షాప్కి ఫ్రీక్వెంట్గా వస్తుంటారు. సో పరిచయాలు ఉన్నాయి, అలానే వాళ్ళ ఫ్యామిలీ కండిషన్, సర్కమ్స్టాన్సెస్, ఎట్లాంటి గొడవలు ఉన్నాయి, అన్ని మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్కి తెలుసు.